అందుకే ఒక విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే అడుగుతున్నా, నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఉదరగొడుతున్నారు. నేను ప్రారంభించిన 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమిళలో మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకి నిధులు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే, అందులో నేను కూడా బాధితుడిని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసావా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి ద్రోహానికి గురైన బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు. నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలైన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియదు. అందుకే 5 ఏళ్లు బాధపడుతున్నాం. నేను అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చా. మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా ఉంది 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను. దాన్ని కూడా నిలిపేశాడు. నేను అడుగుతున్నా, అది ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే మైక్రో ఇరిగేషన్ లో మంచి ప్రాజెక్ట్ అయ్యేది. నేనున్నప్పుడు రాయలసీమకి, ఈ కరువు ప్రాంతాలకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఈరోజు ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే శ్యాంబాబు అడిగినట్టు మళ్ళీ 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే, సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత నాదని మా రాయలసీమ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. నందికొట్కూరులో మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చాం 650 కోట్లతో. అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. కర్నూలులో మీరు ఒకసారి చూస్తే నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉండాలి, కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలని 90 కోట్ల రూపాయలతో 18 నెలల్లో ఎయిర్పోర్ట్ కూడా కట్టాం. ఇంకో పక్క ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేశాం. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, కర్నూలుని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు. ఏది పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను విండ్ ఎనర్జీ, గాలితో కరెంటు తీయడం. ఈ కర్నూలు జిల్లాని సోలార్ గాని విండ్ ఎనర్జీ గాని చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను. నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు, తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ, ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటును మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంటు తయారు చేస్తాం, పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడనే సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలనో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా.